హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శైలజని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే ఎలా సర్దుకున్నాననేది మీకు చూపిస్తున్నాను. ఈరోజైతే మా ఆయన మార్కెట్‌కి వెళ్ళి ఈ సామాన్లయితే తీసుకొచ్చారండి. నేనైతే ఈ విధంగా అయితే సర్దుకుంటున్నాను. నా దగ్గర అయితే ఇలాంటి బాక్సెస్ అయితే లేవండి. అంటే ఒకేలాంటి బాక్సెస్ అయితే లేవు. ఎందుకంటే ఎప్పుడైనా కొనొచ్చు ఆన్‌లైన్‌లో తెప్పిద్దామని చూస్తున్నాను. నేనైతే ఏవన్నా కొన్నప్పుడు వస్తాయి కదండీ! పచ్చడి డబ్బాలు కానీ, లేకపోతే ఇంకేవైనా కొన్నప్పుడు బాక్సెస్ వస్తాయి కదా! ఆ బాక్సెస్ నేను క్లీన్ చేసుకొని అయిపోయాక క్లీన్ చేసుకొని నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటాను ఏవైనా. నేను కొంచెం కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను. నన్ను కొద్దిగా సపోర్ట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్. అనేది కొంచెం తడబడుతుంది. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడను. నాకే ఎందుకో ఛానల్ పెట్టుకోవాలనిపించింది. కానీ వీడియోతో పాటు వాయిస్ కూడా ఉంటే బాగుంటుందని అనిపించింది నాకు. ఎగ్స్‌కి చాలా రేటు పెరిగిపోయింది. మా ఊర్లో ఒక ఎగ్స్ అమ్మే అతను ఎప్పుడో ఒకసారి వస్తారు. అంటే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వస్తాడు. అప్పుడే నేను ఇంకా అట్టే అంటే ఒక ట్రే అనేది తీసుకొని ఉంచుకుంటాను నేను. కవర్‌లో కనిపిస్తుందే వైట్‌గా అదే ముగ్గు. ఈ ముగ్గు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఊర్లో నుంచి తెప్పించాను. అంటే మా ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఈ ముగ్గు అయితే 5 కేజీలు. నాకైతే ఇది కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో, ఎంత అనిపిస్తుందో కామెంట్ చేయండి. అక్కడి నుంచే ఎందుకు తెప్పించారు? మీ కాడ దొరకదా అంటే, మా దగ్గర దొరుకుతుందో దొరకదో నాకైతే తెలీదండి. నేను ఎప్పుడు అక్కడి నుంచే తీసుకొస్తాము. కానీ ఎప్పుడు కొనలేదు. ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు. కానీ ఊర్లోకైతే ఒకతను వస్తాడండి పాత సామాన్లు అమ్మే అతను. అతనైతే పాత సామాన్లు ఇస్తే ఉల్లిపాయలైతే ఉల్లిపాయలు లేదా ముగ్గు అయితే ముగ్గు ఇస్తారు. నా దగ్గర అయితే కొన్ని ఇంట్లో అయితే పాత సామాన్లు ఉన్నాయనుకో, ఆ పాత సామాన్లు ఇచ్చి ఉల్లిపాయలు లేకపోతే ఉల్లిపాయలు తీసుకుంటా. లేకపోతే ముగ్గన్నా తీసుకుంటానండి. ముగ్గు అనేది కొంచెం తడిగా ఉందండి. పొడిగా లేదు. మరీ అంత వైట్‌గా ఏం లేదు. కొంచెం నలుపు అనేది ఉంది. దీన్ని కొంచెం నేను బయట ఆరబెట్టుకోవాలి ఎండొచ్చాక. అంటే ఇది నైటు 6 నుంచి 7 అవుతుందండి. ఇది సేమియా ప్యాకెట్ అండి. ఈ డబ్బాలో ఇది ప్లాస్టిక్ డబ్బా కదా! మరి పురుగులు పడుతున్నాయి. అంతగా పురుగులేం పడట్లేదులే గానీ కొంచెం పురుగులు పడుతున్నట్టు అనిపించింది. ఇంక నేను చూస్తున్నాను. దీంట్లోనే కొంచెం సేమియా ప్యాకెట్ కట్ చేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇది నెలల తరబడి అయితే సరిగా ఉండదండి. ఎందుకంటే సరిగా నిలువ ఉండదు. పురుగులు అనేది పడతా ఉంటాయి. ఏమన్నా గ్లాసు డబ్బాలోనైతే ఏమైనా నిల్వ ఉంటుందేమో పురుగులు పట్టుకోకుండా. మీరైతే నాకు మంచి సజెషన్ అయితే ఇస్తారని కామెంట్లో తెలపండి.
ఇవైతే చూడండి ఎన్ని తీసుకొచ్చారో. నేను ఆల్రెడీ టమాటాలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయని చెప్పాను. అయినా గానీ మళ్ళీ తీసుకొచ్చారు. ఇంక వారం రోజులు, ఇంక 10 రోజులకి సరిపోతాయనుకోండి. ఇంక పచ్చిమిరపకాయలు అయితే కొన్ని ఆకులున్నాయండి. ఆకులు ఉండటం వల్ల పచ్చిమిరపకాయలనేవి పాడైపోతాయి. అందుకని నేను పచ్చిమిరపకాయలు ఆకులనేవి నేను తీసేసి పక్కన పెట్టేసాను. ఇవి మళ్ళీ అందిట్లో పెట్టేసుకుంటున్నాను. కవర్లో ఉంటేనే ఎక్కువ రోజులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అందుకని ఇంకా కవర్లో పెట్టుకొని ఇంక ఫ్రిడ్జ్‌లో ఏసేసుకుంటాను. టమాటా ఆల్రెడీ ఒకటి పాడైపోయింది. అంటే ఇంట్లో ఆడవాళ్ళైతే ఇంతని అని తీసుకొస్తాము. అబ్బాయిలకేం తెలుసు, కూరగాయలు తీసుకురమ్మంటే ఇలా తీసుకొచ్చేసాడు. ఇక్కడైతే ఎండుమిరపకాయలైతే కవర్లో ఉంచుకున్నానండి ముందు. అంటే ఇప్పుడు తీసుకురాలేదులే ముందుసారి. కాకపోతే ఈ కవర్లో పెడితే పాడైపోతున్నాయి, దుమ్ము పట్టేస్తున్నాయి. మరి బాక్సుల్లో పెడితే బాగుంటాయో మరి ఏమైద్దో అది మీరే చెప్పండి, కామెంట్ చేయండి నాకు కొంచెం. ఇంకా అలాగే కవర్లో పెట్టేసుకున్నాను. పారాసిటమాల్ అండి, నాకు కొంచెం జ్వరం వచ్చినట్టుంది. కొంచెం టాబ్లెట్లు తీసుకురమ్మంటే ఇదిగో ఇంత అట్ట తీసుకొచ్చాడు డోలో. ఇదైతే రాగిపిండి. నేనెప్పుడో తీసుకొని చాలా రోజులవుతుంది. కాకపోతే ఇంకా ఉండట్లేదు, తాగట్లేదు. తాగుదామనుకుంటున్నా తాగట్లేదు. అది ఇంకా అలాగే ఉండిపోతుంది. ఈ పసుపు ప్యాకెట్ కూడా సగం అయిపోయింది. నేను తీసుకురమ్మని చెప్పడం మర్చిపోయాను. ఇంకా అదే కొంచెం ఉంది పసుపు. జీడిపప్పులు కూడా కొన్నే ఉన్నాయి. అంతే కదండీ! మనకి ఏదైనా ఆడోళ్ళే. నాకైతే ఇక్కడ వాటర్ అస్సలు పడలేదండి. జుట్టు మొత్తం ఊడిపోతుంది. బాగా చుండ్రు పట్టేత్తుంది. అందుకని నేను డవ్ షాంపూలు ఎక్కువగా వాడతాను. డవ్ షాంపూ వల్ల బాగా చుండ్రు పోయేది. అందుకని నేను డవ్ ఎక్కువ వాడతాననమాట. పెయింటింగ్ డబ్బా అండి, నేను కొన్ని గడపలకిని, తులసి కోటకి, కిటికీలకి వీటికి అద్దామని పెయింటింగ్ డబ్బాలు తీసుకురమ్మని చెప్పాను. టైడ్ చాలా స్మెల్ వస్తుందండి బట్టలు ఉతికితే. మళ్ళీ బాగా సర్ఫ్ అనేది కొంచెం వేసినా ఎక్కువ అయిపోద్దనమాట. బాగుంటుంది టైడ్. బట్టల సబ్బులు కూడా తీసుకురమ్మన్నాను. బట్టల సబ్బులు అయితే తీసుకురాలేదు. ఈ గిన్నెలు తోమే సోప్స్ తీసుకొచ్చాడు. అవి కూడా 10 రూపీసే కాదు, 5 రూపీస్ తీసుకొచ్చారు. ఇంక ఈ విధంగా అయితే నేను ఇలా పెట్టుకున్నానండి. ఒక దాంట్లో తీసుకోవాలంటే ఇంకా అందులోంచి తీసుకుంటాను నేను.
ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇదొచ్చి నాకు 230, 300 ఎంతో పట్టిందండి. కానీ బాగానే ఉందండి. అన్నీ వేసుకోవడానికి పప్పులు, కిస్మిస్, జీడిపప్పు, ఏమైనా మసాలాలు, లేకపోతే ఏమైనా మసాలాలు పట్టినవి ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. చూసారు కదండీ! ఈ విధంగా అయితే నేను సర్దుకున్నాను. అంటే వీలుగా తీసుకోవడానికి వీలుగా, పెట్టుకోవడానికి వీలుగా అనేలాగా నేను సర్దుకున్నాను. ఈ విధంగా అయితే సర్దుకున్నానండి. ఇవైతే నేను ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది కిచెన్ అనమాట. అది స్టవ్ పక్కన నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఇదైతే నేను సెల్ఫ్లో అయితే ఇలా పెట్టుకున్నానండి. ఇది కింద సెల్ఫ్ అండి. కింద సెల్ఫ్లో అయితే ఇలా పెట్టేసుకున్నాను నేను ఎగ్స్. చూసారు కదండి! ఇదైతే స్టాండ్ నేను ఎలా పెట్టుకున్నాను. మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి ప్లీజ్. నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను. ఇది గ్యాస్ స్టవ్ కింద సెల్ఫ్ అండి. అందుట్లో పెట్టుకున్నాను. ఇట్లాగా కర్టన్స్ అని పెట్టుకొని ఇంకా అడ్డుగా ఇలా పెట్టుకున్నాను, కనిపించుకోకుండా బయటికి. ఇది ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు అనేవి నేను కింద దాంట్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది నేను ఒక వీడియో అనేది నేను చేస్తానండి, తప్పకుండా చూడండి. ఇలాగే నేను పెడుతున్న వీడియోస్ అన్నీ చూస్తారని, ఇలాగే ఆదరిస్తారని
భావిస్తున్నాను. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శైలజని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే ఎలా సర్దుకున్నాననేది మీకు చూపిస్తున్నాను. ఈరోజైతే మా ఆయన మార్కెట్కి వెళ్ళి ఈ సామాన్లు అయితే తీసుకొచ్చారంటే నేనైతే ఈ విధంగా అయితే సర్దుకుంటున్నాను. నా దగ్గర అయితే ఇలాంటి బాక్సెస్ అయితే లేవండి. అంటే ఇలాంటి బాక్సెస్ అయితే లేవు. ఎందుకంటే ఎప్పుడైనా కొనొచ్చు, ఆన్లైన్లో తెప్పిద్దామని చూస్తున్నాను. నేనైతే ఏవన్నా కొన్నప్పుడు వస్తాయి కదండి, పచ్చడి డబ్బాలు కానీ లేకపోతే ఇంకేవైనా కొన్నప్పుడు బాక్సెస్ వస్తాయి కదా, ఆ బాక్సెస్ నేను క్లీన్ చేసుకొని అయిపోయాక నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటాను ఏవైనా. నేను కొంచెం కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను. నన్ను కొద్దిగా సపోర్ట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్. అనేది కొంచెం తడబడుతుంది. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడను. నాకే ఎందుకో ఛానల్ పెట్టుకోవాలనిపించింది. కానీ వీడియోతో పాటు వాయిస్ కూడా ఉంటే బాగుంటుందని అనిపించింది. నా ఎగ్స్కి చాలా రేటు పెరిగిపోయింది. మా ఊర్లో ఒక ఎగ్స్ అమ్మే అతను ఎప్పుడో ఒకసారి వస్తారు. అంటే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వస్తాడు. అప్పుడే నేను ఇంకా అట్టే అంటే ఒక ట్రే అనేది తీసుకొని ఉంచుకుంటాను నేను. కవర్లో కనిపిస్తుందే వైట్‌గా అదే ముగ్గు. ఈ ముగ్గు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఊర్లో నుంచి తెప్పించాను. అంటే మా ఆయన అక్కడ నుంచి తీసుకొచ్చారు. ఈ ముగ్గు అయితే 5 కేజీలు. నాకైతే ఇది కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో, ఎంత అనిపిస్తుందో కామెంట్ చేయండి. అక్కడి నుంచే ఎందుకు తెప్పించారు? మీ కాడ దొరకదా అంటే, మా దగ్గర దొరుకుతుందో దొరకదో నాకైతే తెలీదండి. నేను ఎప్పుడు అక్కడి నుంచే తీసుకొస్తాము. కానీ ఎప్పుడు కొనలేదు. ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు. కానీ ఊర్లోకైతే ఒకతను వస్తాడండి, పాత సామాన్లు అమ్మే అతను. అతనైతే పాత సామాన్లు ఇస్తే ఉల్లిపాయలైతే ఉల్లిపాయలు, లేదా ముగ్గు అయితే ముగ్గు ఇస్తారు. నా దగ్గర అయితే కొన్ని ఇంట్లో అయితే పాత సామాన్లు ఉన్నాయనుకో, ఆ పాత సామాన్లు ఇచ్చి ఉల్లిపాయలు లేకపోతే ఉల్లిపాయలు తీసుకుంటా, లేకపోతే ముగ్గన్నా తీసుకుంటానండి. ముగ్గు అనేది కొంచెం తడిగా ఉందండి. పొడిగా లేదు. మరీ అంత వైట్‌గా ఏం లేదు. కొంచెం నలుపు అనేది ఉంది. దీన్ని కొంచెం నేను బయట ఆరబెట్టుకోవాలి ఎండొచ్చాక. అంటే ఇది నైట్ 6 నుంచి 7 అవుతుందండి. ఇది సేమియా ప్యాకెట్ అండి. ఈ డబ్బాలో ఇది ప్లాస్టిక్ డబ్బా కదా, మరి పురుగులు పడుతున్నాయి. అంతగా పురుగులేం పడట్లేదులే కానీ కొంచెం పురుగులు పడుతున్నట్టు అనిపించింది. ఇంక నేను చూస్తున్నాను. దీంట్లోనే కొంచెం సేమియా ప్యాకెట్ కట్ చేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇది నెలల తరబడి అయితే సరిగా ఉండదండి. ఎందుకంటే సరిగా నిలువ ఉండదు. పురుగులు అనేది పడతా ఉంటాయి. ఏమన్నా గ్లాసు డబ్బాలోనైతే ఏమైనా నిల్వ ఉంటుందేమో పురుగులు పట్టుకోకుండా. మీరైతే నాకు మంచి సజెషన్ అయితే ఇస్తారని కామెంట్లో తెలపండి.
ఇవైతే చూడండి ఎన్ని తీసుకొచ్చారో. నేను ఆల్రెడీ టమాటాలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయని చెప్పాను. అయినా గానీ మళ్ళీ తీసుకొచ్చారు. ఇంక వారం రోజులు, ఇంక 10 రోజులకి సరిపోతాయనుకోండి. ఇంక పచ్చిమిరపకాయలు అయితే కొన్ని ఆకులున్నాయండి. ఆకులు ఉండటం వల్ల పచ్చిమిరపకాయలనేవి పాడైపోతాయి. అందుకని నేను పచ్చిమిరపకాయలు ఆకులనేవి నేను తీసేసి పక్కన పెట్టేసాను. ఇవి మళ్ళీ అందిట్లో పెట్టేసుకుంటున్నాను. కవర్‌లో ఉంటేనే ఎక్కువ రోజులుంటాయని నేను అనుకుంటున్నాను. అందుకని ఇంకా కవర్‌లో పెట్టుకొని ఇంక ఫ్రిడ్జ్‌లో ఏసేసుకుంటాను. టమాటా ఆల్రెడీ ఒకటి పాడైపోయింది. అంటే ఇంట్లో ఆడవాళ్ళైతే ఇంతని అని తీసుకొస్తాము. అబ్బాయిలకేం తెలుసు, కూరగాయలు తీసుకురమ్మంటే ఇలా తీసుకొచ్చేసాడు. ఇక్కడైతే ఎండుమిరపకాయలైతే కవర్‌లో ఉంచుకున్నానండి ముందు. అంటే ఇప్పుడు తీసుకురాలేదులే ముందుసారి. కాకపోతే ఈ కవర్‌లో పెడితే పాడైపోతున్నాయి. దుమ్ము పట్టేస్తున్నాయి. మరి బాక్స్‌లో పెడితే బాగుంటాయో మరి ఏమైద్దో. అది మీరే చెప్పండి. కామెంట్ చేయండి నాకు కొంచెం. ఇంకా అలాగే కవర్‌లో పెట్టేసుకున్నాను. పారాసిటమాలా అండి? నాకు కొంచెం జ్వరం వచ్చినట్టుంది. కొంచెం టాబ్లెట్లు తీసుకురమ్మంటే ఇదిగో ఇంత అట్ట తీసుకొచ్చాడు డోలో. ఇదైతే రాగిపిండి. నేనెప్పుడో తీసుకొని చాలా రోజులవుతుంది. కాకపోతే ఇంకా ఉండట్లేదు, తాగట్లేదు. తాగుదామనుకుంటున్నా తాగట్లేదు. అది ఇంకా అలాగే ఉండిపోతుంది. ఈ పసుపు ప్యాకెట్ కూడా సగం అయిపోయింది. నేను తీసుకురమ్మని చెప్పడం మర్చిపోయాను. ఇంకా అదే కొంచెం ఉంది పసుపు. జీడిపప్పులు కూడా కొన్నే ఉన్నాయి. అంతే గదండీ! మనకి ఏదైనా ఆడోళ్ళే. నాకైతే ఇక్కడ వాటర్ అస్సలు పడలేదండి. జుట్టు మొత్తం ఊడిపోతుంది. బాగా చుండ్రు పట్టేత్తుంది. అందుకని నేను డవ్ షాంపూలు ఎక్కువగా వాడతాను. డవ్ షాంపూ వల్ల బాగా చుండ్రు పోయేది. అందుకని నేను డవ్ ఎక్కువ వాడతాననమాట. పెయింటింగ్ డబ్బా అండి. నేను కొన్ని గడపలకిని, తులసి కోటకి, కిటికీలకి వీటికి అద్దామని పెయింటింగ్ డబ్బాలు తీసుకురమ్మని చెప్పాను. టైడ్ చాలా స్మెల్ వస్తదండి బట్టలు ఉతికితే. మళ్ళీ బాగా సర్ఫ్ అనేది కొంచెం వేసినా ఎక్కువైపోద్దనమాట. బావుంటది టైడ్. బట్టల సబ్బులు కూడా తీసుకురమ్మన్నాను. బట్టల సబ్బులైతే తీసుకురాలేదు. ఈ గిన్నెలు తోమే సోప్స్ తీసుకొచ్చాడు. అవి కూడా 10 రూపీసే కాదు. 5 రూపీస్‌వి తీసుకొచ్చారు. ఇంక ఈ విధంగా అయితే నేను ఇలా పెట్టుకున్నానండి ఒక దాంట్లో. తీసుకోవాలంటే ఇంక అందులోంచి తీసుకుంటాను నేను.
ఇదైతే నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. ఇదొచ్చి నాకు 230, 300 ఎంతో పట్టిందండి. కానీ బానే ఉందండి. అన్నీ ఏసుకోవడానికి పప్పులు, కిస్మిస్, జీడిపప్పు, ఏమైనా మసాలాలు, లేకపోతే ఏమైనా మసాలాలు పట్టినయి ఏయన్నా పెట్టుకోవడానికి బావుంటుంది. చూసారు కదండీ! ఈ విధంగా అయితే నేను సర్దుకున్నాను. అంటే వీలుగా తీసుకోవడానికి వీలుగా, పెట్టుకోవడానికి వీలుగా అనేలాగా నేను సర్దుకున్నాను. ఈ విధంగా అయితే సర్దుకున్నానండి. ఇవైతే నేను ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది కిచెన్ అనమాట. అదే స్టవ్ పక్కన నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఇదైతే నేను సెల్ఫ్‌లో అయితే ఇలా పెట్టుకున్నానండి. ఇది కింద సెల్ఫ్ అండి. కింద సెల్ఫ్‌లో అయితే ఇలా పెట్టేసుకున్నాను నేను ఎగ్స్. చూసారు కదండీ! ఇదైతే స్టాండ్ నేను ఎలా పెట్టుకున్నాను. మీ అందరికి ఇది నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ లైక్ చేయండి ప్లీజ్. నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను. ఇది గ్యాస్ స్టవ్ కింద సెల్ఫ్ అండి. అందుట్లో పెట్టుకున్నాను. ఇట్లాగా కర్టన్స్ అని పెట్టుకొని ఇంకా అడ్డుగా ఇలా పెట్టుకున్నాను. కనిపించుకోకుండా బయటికి. ఇది ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు అనేవి నేను కింద దాంట్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది నేను ఒక వీడియో అనేది నేను చేస్తానండి. తప్పకుండా చూడండి. ఇలాగే నేను పెడుతున్న వీడియోస్ అన్నీ చూస్తారని, ఇలాగే ఆదరిస్తారని
భావిస్తున్నాను.